హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గురుగాకు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను సన్న గురుగాకు తీసుకొని ఈ విధంగా క్లీన్గా శుభ్రంగా తుంచుకొని సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసి ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే బాగా పండిన టమోటాలు పెద్ద సైజు ఒక 2 తీసుకొని దీన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. నేను పప్పు ఏమీ యాడ్ చేయకుండా ఉత్త ఆకుతోనే పులిహోర అనేది చేస్తున్నానండి. ఇలా కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవాలి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి కొద్దిగా ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. గురుగాకు పులిహోరలో ధనియా పౌడర్ లైట్గా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఒక 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని అంతటినీ కూడా మనము మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేంతసేపు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాల తర్వాత చూసారా, మనకి ఆకంతా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మరి కాసేపు ఉడికించుకుంటే మనకి ఆకు అలాగే మిర్చి టమోటా అంతా కూడా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ పులిహోర వేడి వేడి రాగి సంగటి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ముందే చింతపండుని యాడ్ చేయొద్దు, టేస్ట్ అనేది అంత బాగోదు. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసి 1 నిమిషం పాటు అట్లే పెట్టేసుకొని తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఇదంతా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇదంతా చక్కగా మెత్తగా మెదిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గురుగాకు పులిహోర అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. దీనికి మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవంతా చక్కగా చిటపటలాడిన తర్వాత ఇక్కడ నేను తెల్లగడ్డలు ఒక 3 తీసుకొని పొట్టుతో సహా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఈ గురుగాకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మెంతులు ఇష్టం లేకపోతే మెంతి పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోరలోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడి వేడి రైస్లోకి రాగి సంగటిలోకి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇది ఒక 3-4 రోజులు అసలు పాడవదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.